వెళ్ళొస్తాను బాబాయ్. చట్ట ప్రకారం తప్పమ్మా. ఏది ఎవరో ఏదో అన్నారని నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా తప్పమ్మా. తప్పు కాదు బాబాయ్, నేను నిరూపిస్తాను. భవిష్యత్తులో ఏ ఆడదానికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను చేయబోయే ధర్మయుద్ధం. అమ్మా నేను చెప్పేది కొంచెం. వద్దు బాబాయ్, మీరు బయలుదేరండి. ఏంటది? ఈయనప్పుడే లేచి వెళ్ళిపోయాడా? ఎవరది? ఇల్లంతా ఒకటే పొగ. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతస్తమస్త జగతాం మధుకైత భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని ప్రియదానశీలే శ్రీ వెంకటేశ్వర విభో తవ సుప్రభాతం. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతస్తమస్త జగతాం మధుకైత భారే. సుప్రభాతం చదివేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే నాకు నచ్చదని నీకు తెలియదాకా? అక్కయ్య, నాకన్నా పెద్దదానివి, అందుకే మర్యాద. ఏమిటో చెప్పు. ఏమే, నా ఇంటికొచ్చి పొగేసింది కాక సుప్రభాతం పాడింది కాక నా కూతురు డ్రెస్ కూడా వేస్తున్నావా? ఇది నా ఇల్లు నీ ఇల్లు అంటూ భేదంగా చుట్టే మానయ్యాక. ఇది మన ఇల్లు, అది మన పిల్ల, ఆయనేమో మన మొగుడు. ఏంటి మన మొగుడా? మొగుడని పిలవటం మొదలు పెట్టావా? అవును, నువ్వు చేసుకున్న దానివి, నేను ఉంచుకున్న దాన్ని. ఏమైనా మొగుడు మొగుడేగా. ఆయన విశాఖపట్నం వైపు ఉన్నారనుకో, ఏటి మామా చేపల పులుసు సెట్టాను తినరాదా అని పెడతాను. గుంటూరులో ఉన్నారనుకో, ఏందయ్యా మా ఆయన చాలా మంచి ఆయన అని చెప్పేదాన్ని. నెల్లూరులో ఉన్నారనుకో, యో తింటాను కొత్తవా అనేదాన్ని. అదే హైదరాబాద్ అనుకో, ఓ ఇంటాయనో జర దిననీకి వస్తావా అనేదాన్ని. ఆయనదే ఊరు తెలియదే, తొందరలో అడగడం మర్చిపోయాను. నువ్వేమో మొగుడిని పెట్టెలో పెట్టి దాచేస్తావు. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. కాళ్ళంటే గుర్తొచ్చింది, ఆయన పడుకునే గది ఎక్కడా? ఎందుకు? ఉంచుకున్న దాన్ని కదా. ఆయన కాళ్ళకు దండం పెట్టి మన కాలం మొదలు పెడదామని. ఎక్కడున్నారు? ఎక్కడా ఉన్నారా? ఏమే, ఎంత పొగరే నీకు? తెరుచున్న ఇంట్లోకి కుక్కలా వచ్చిందే చాలక నాతో సమానంగా నా మొగుడితో కాపురం చేద్దామని ఆశపడుతున్నావా? నీకు హృదయం ఉంటే కొంచెం కూడా సిగ్గు లేకుండా నీ మొగుడిని నేను ఉంచుకున్నానని ఊళ్ళో వాళ్ళ ముందు అన్యాయంగా చెప్తావా? ఆ విధంగానే చెప్తానే. నా కోపం వచ్చేటట్టు నడుచుకున్నావు. అనవసరంగా నా సొంత విషయాల్లో జోక్యం చేసుకున్నావు. అందుకనే ఆ ఖర్చుతో ఆ కోపంతో అలా చెప్పాను. అందుకని నా ఇంట్లోకి వచ్చి నా మొగుడితో ఉండాలని ఆశపడుతున్నావా? ఏమన్నావు? ఇప్పుడు అన్నావే మాట, ఆ మాట బయటకు వచ్చి చెప్పు, ఊళ్ళో వాళ్ళకి తెలియాలి. చెప్పలేదంటే సింపుల్, నేను ఇంట్లో నుంచి వెళ్ళను. వెళ్ళవు నీకు. నీకొచ్చిన కోపానికి ఆవిడే దొరికిందా? నువ్వు మర్యాదగా నే చేసింది తప్పు అని క్షమాపణ అడుగు. నాకు కావలసింది నీ భార్య క్షమాపణ కాదు, గాల్లో కలిసిన గౌరవం మర్యాద. ఏ జనం దగ్గర నా మీద అబద్ధాలు చెప్పిందో అదే జనం ముందు నా మొగుడికి ఎదురింటి ఆవిడికి ఎటువంటి సంబంధం లేదు, నేను చెప్పిందంత అబద్ధమని తన కూతురు మీద ఒట్టేసి చెప్పాలి. అలా చెప్పే వరకు ఏమైనా సరే, నా ప్రాణాలు పోయినా సరే ఈ ఇంట్లో నుంచి వెళ్ళను. చిన్ని, మీ అమ్మని తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళు. రామమ్మి వెళ్తా. రాక్షసి, చెప్పుతో కొడతా. ఏమండి, ఎన్ని తప్పులు చేసినా భార్యను వెనకేసుకు రావటం వదిలిపెట్టి ఎవత్తుకో నన్ను క్షమాపణ చెప్పమనటమే కాకుండా దాని మాటలు విని నన్ను రోడ్డు మీదకి వెళ్ళమంటున్నావే, నువ్వసలు మొగుడువేనా? ఇప్పటి వరకు అది నీకు జ్ఞాపకం రాలేదంటే అది నీ తప్పు. దీని తర్వాత కూడా అది జ్ఞాపకం వచ్చేట్టు చేయలేదంటే అది నా తప్పు. నువ్వు మనిషి జన్మ ఎత్తిందానివైతే మర్యాదగా ఆవిడ చెప్పింది చేస్తాను.
నే చేస్తాను అన్నది నా పిల్ల మీద ఒట్టు కాదు. ఇది ఈ ఇంట్లో ఉన్నంత వరకు నేను ఈ ఇంటికి రాను. ఇది నిజం నిజం నిజం. సిగ్గు సెరవు లేకుండా ఇంట్లోకే దూరిందిగా, అందుకే ఇల్లు ఇడిచి వెళ్ళిపోయింది. నువ్వొకదానివి సొంత మొగుణ్ణి ఇంకొకరికి అప్పచెప్పి ఆమె ఎలా వెళ్ళిపోయిందా అంటున్నా. పొట్టింటూ వసతుంటే ఎవరైనా అదే పని చేస్తారు. మన మొగుళ్ళు చేయటల్లా మనకు నేదు పడున్నాం. దానికి పౌరుషం ఎక్కువ, అది వెళ్ళిపోయింది. అవును, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందంటావా? ఆవిడ్ని చూస్తే అటువంటి తప్పుడు పనులు చేసేదానిలా లేదు. ఆ అబ్బాయిని చూసినా అటువంటి వాళ్ళ లేడు. నువ్వో దానివి, ఏ పుట్టలో ఏ పావుందో ఎవరికి తెలుసు? పాలుపోయి పావు దానంతట అదే వస్తుంది. అరే ఛీ, 3 పొట్ల 3 కంచాల మెక్కి పని పాట లేకుండా ఉన్నారు. అమాయకులు దొరికితే చాలు పచ్చడి చేసినట్టు నలిపి పారేస్తారే. పాపం అతను ఏం చేయాలో తోచక. చాలే ఊరుకో, దాంతో ఏ సంబంధం లేనోడైతే అత్తారింటికెళ్ళి పెళ్ళాన్ని తీసుకొచ్చి కాపురం చేయడా. పోతే పోనీ లేని ఊరుకుంటే అర్థం ఏంటి? నాన్న మావయ్య వస్తున్నాడు. రే పోరా. ఏ ముసలాయనా, అతను వస్తున్నాడు. తొందరపడి నా చెల్లెల్ని అతనితో పంపిద్దాం అనుకున్నావు అనుకో, నట్టింట్లో హత్య జరుగుతుంది, జాగ్రత్త. నువ్వు చంపుతావా? బేష్, రాత్రిపూట బాత్రూమ్కి వెళ్ళటానికే నీకు తోడు కావాలి కదరా. వీడు చంపుతాట, ఎంత ధైర్యం? నమస్కారం అన్నగారు. రా అల్లుడు, రా 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 రా, కూర్చో. అల్లుడిని చూడగానే ఈకిలిస్తున్నావే, ముందెందుకు వచ్చాడో అడగండి. నే పడుకున్న మంచం మీద అది పడుకోనని ఉంటుంది. ఓనర్ కదా, కొత్త మంచం కొనటానికి డబ్బుల కోసం వచ్చుంటాడు. మర్యాదున్న ఏ మగాడు పొగరుతో పుట్టింటికెళ్లిన పెళ్ళాన్ని పిలవడానికి వెళ్ళాడు. మర్యాద పోయినా పర్వాలేదని నేనెందుకు పిలవడానికి వచ్చానో తెలుసా? ఏ పాపమూ తెలియని ఒక అమ్మాయి పరువు మర్యాద పోకూడదని పిలవడానికి వచ్చాను. కథలు చెప్పడానికి వచ్చావా? నీ బుద్ధులు అతనుకుంటే అదే పని చేసేవాడు. అతను నా అల్లుడు కదరా. అవును, అల్లుడట, అల్లుడు, గొప్ప అల్లుడే. మరీ తిప్పుకోకే, నడువులు నొప్పులు పుడతాయి. అల్లుడు, అన్నీ విన్నాను. తెలియక చిన్నతనం వల్ల ఏదో తప్పు చేసింది. దాని తప్పుని నువ్వు క్షమించి తీసుకెళ్లి కాపురం చేసుకోండి. ఇది చూడండి, నా ప్రాణం పోయినా సరే అది ఆ ఇంట్లో ఉన్నంత వరకు నేను ఆ ఇంట్లో కాలే పెట్టను. ఇది విను, సాయంకాలం వరకు నీకు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వొచ్చి పొరపాటు అయింది అని నీ కూతురు మీద ఒట్టేసి చెప్పాలి. లేదా నేను నిన్ను పిలవడానికి రాను. నా వకీల్ నోటీస్ వస్తుంది. అల్లుడు, వానర్ గారు, నన్ను క్షమించండి. ఏయ్, ఏంటి నోటీసు గీటీస్ అంటున్నావు? నేను నీకు అవకాశం ఇస్తున్నాను. నీ ఇంట్లో ఉన్నదాన్ని బయటికి పంపించలేదనుకో, నీ వకీల్ నోటీస్ పంపను. నీ చెల్లెల్ని నీ ఇంటికి పంపిస్తా. రే, నా చెల్లెల్ని అడ్డం పెట్టుకుని భయపెడదామనుకుంటున్నావా? రే ఫూల్, నేను సత్యానికి ధర్మానికి కట్టుబడున్నానే తప్ప నీలాంటి పోకిరి వెధవలు భయపెడితే భయపడేంత పిరికివాణ్ణి కాదురా. రే, నా చెల్లెల్ని ఇంటికి పంపిస్తానంటున్నావే, అదేం తప్పు చేసిందిరా? పిల్లని ఇంట్లో ఉంచి తాళం వేసి సినిమాకెళ్ళిందా? లేక సుఖంగా సాగుతున్న కాపురాన్ని చెడగొట్టుకున్నా నీ చెల్లెలా చేసిందా? మీ అమ్మ నిన్ను చూడాలనిస్తే ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్ళిందా? థు! కష్టపడి సంపాదించే యోగ్యత లేదు. నా చెల్లెల్ని అడ్డం పెట్టుకుని నా ఆస్తిని వరకడ్డంగా కొట్టేయాలని ప్లాన్ వేశావే. తన సంతోషం కోసం నా ఆస్తినే త్యాగం చేశాన్రా. ఈ పెద్ద మనిషి మాట మీద నీ చెల్లెల్ని చిల్లి కాని కూడా తీసుకోకుండా భారీగా తీసుకెళ్లాన్రా. రే, నీ చెల్లెల ముండితనానికి నా చెల్లెల జీవితం నాశనం చేయాలనుకున్నావా? అయ్యా, నీ చెల్లెల మీద నీకున్న ప్రేమ ఆయన చెల్లెల మీద ఆయనకుండదా? నేను సంతోషంగా ఉండాలన్న కోరికే నీకుంటే నీ ఇంట్లో ఉన్న దాన్ని బయటికి పంపించి నా వదిని తీసుకెళ్లి కాపురం చేయి. లేదా నీకో చెల్లెలుందన్న సంగతి మర్చిపో. ఈ చెల్లెళ్ళే ఇంత లంగా పవిట వేసుకునేవాడికే చెల్లెళ్ళు.
వేసుకున్నారా వాళ్ళు వేరే పార్టీ. ఒక పక్క సంసార వీణ, ఇంకొక పక్క ఆత్మాభిమాన రాగం, వీటి మధ్య మొగుడు అనే అపస్వరం. మురళి, ఈ లోకంలో ఎదురులేని పవర్ విల్ పవర్. ఆ ముగ్గురు కలిసి నిన్ను బాగా ప్రెస్ చేయటం వల్ల ఈ పవర్ కోసం వచ్చావు. పాపం నువ్వేం చేయగలవు? స్వామి నీవే సొంత కథయినవా, నీతి ఉందో న్యాయముందో కాస్త నీవు చెప్పవా. స్వామి నీవే సొంత కథయినవా, నీతి ఉందో న్యాయముందో కాస్త నీవు చెప్పవా. ఉన్నది చెప్ప తప్పు కాదే, లోనిది కాస్త కరిగిపోయే వేదన తీర్చవయ్యా, మరి వేడుక వేడెనయ్యా. వేదన తీర్చవయ్యా, మరి వేడుక వేడెనయ్యా. స్వామి నీవే సొంత కథయినవా, నీతి ఉందో న్యాయముందో కాస్త నీవు చెప్పవా. అద్దాల మనసు నాది ఉండెనంట ఈడే, రాయపట్టి పగలగొట్టి ముక్కలు చేసినాదే. భుజాని ఊయల చేసి లాలించిన చెల్లే, తను కూడా నన్ను తిట్టి బాధ పెట్టినాదే. గాయపడ్డ ఈ మనసు తేరుకోదు ఈ క్షణము, నీతికైన నిలిచేను అవినీతి నోపదు. సొంత మనది పోయరా, బంధమన్నది పోయరా, ప్రేమ ఉన్నది నా కడ పంచిపెట్ట మీ కూడా. చెప్పుకున్నది చేసుకున్నది రెండు ముక్కలు ఆయరా. స్వామి నీవే సొంత కథయినవా, నీతి ఉందో న్యాయముందో కాస్త నీవు చెప్పవా. నింగి నుంచి కడలి వరకు నాది అనేదెవరు, నువ్వు అన్న మాటలకు అర్థమిద తెలుపు. అందరూ నీ వాళ్ళైతే సొంతం ఇంకా ఎవరు, సృష్టించిన వాడికి ఇంకా రుణం తీర్చేదెవరు. నీటిపైన ఎన్నాళ్ళో తామరలు మెరిసేను, నీరు కాస్త వేరైతే దాని కథ తెలిసేను. ఇరువురు నన్ను తిట్టారే, ఇంటి నుంచి నెట్టారే, భార్య నీకు సారే, పాపమెంతో మోస్తారే. వాళ్ళ మనసు నాది అంట దేవుని ముందర వేడే. స్వామి నీవే సొంత కథయినవా, నీతి ఉందో న్యాయముందో కాస్త నీవు చెప్పవా. ఉన్నది చెప్ప తప్పు కదే, లోనిది కాస్త కరిగిపోయి వేదన తీర్చవయ్యా, మరి వేడుక వేడెనయ్యా. వేదన తీర్చవయ్యా, మరి వేడుక వేడెనయ్యా. స్వామి నీవే సొంత కథయినవా, నీతి ఉందో న్యాయముందో కాస్త నీవు చెప్పవా. మురళి, ఏంటి పడిపోతా. సరి సరిగా ఉండు. సరి, ఆయనకేమైంది? మీరేం కంగారు పడకండి. నాకు మళ్ళీ 2-3 పెగ్గలేసి సరిగా ఉండేవాడు.
కొత్త కథ ఎక్కేసింది. లోపల పడుకోబెట్టండి. బ్రెడ్ రూమ్ ఎక్కడమ్మా? అదే. మురళి, నువ్వు నన్ను తీసుకెళ్తావా? నిన్ను తీసుకెళ్ళాలా? జాగ్రత్త. ఎవరా చీకట్లో కూర్చుంది? బొమ్మ కూర్చో. జాగ్రత్త. అబ్బో, ఏంటిది పరుపు రాయిలాగా ఉంది? అంకుల్ అంకుల్, నాన్నకేమైంది? ఏం కాలేదమ్మా. ఏం చెప్పాలి? మీ డాడీ ఇంట్లో పెట్టుకొని తాగాలనుకున్నాడు. ఇంట్లో పెట్టుకున్నాడు, బార్లో ఫుల్ కొట్టేశాడు. మీరేం తప్పుగా అనుకోకండి. ఇంకొంచెం సేపట్లో తాగిందంతా కిందకి దిగిపోతుంది. అప్పుడు ఈయన ఫ్రెష్ అవుతాడు. నా భార్య నాకు వద్దు. వద్దు. ఆవిడెవరో తెలుసా? ఆవిడెవరో తెలుసా? ఆవిడ నా దైవం. నా దైవం. ఆంటీ, డాడీకి ఏమైంది? ఏం కాలేదు, నూరా. ఏంటిది? డ్రెస్ మారింది. చిన్ని, చిన్ని, నీతో మాట్లాడినపో. ఏ నీ వల్ల ఆంటీకి ఎంత కష్టం. ఏమైందమ్మా? ఏమన్నా తప్పుగా నడుచుకున్నానా? మరి కాదా? నోటికొచ్చినట్టు మాట్లాడావు. వావని వాంతులు చేశావు. నాకే ఎంత సిగ్గేసింది. ఆంటీ అంతా కడిగారు. తప్పేనమ్మా. ఇక మీదట అలా ప్రవర్తించరని ఆంటీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. నేనెందుకు చెప్పాలి? నువ్వేగా తప్పు చేసావు. నువ్వే వెళ్ళి చెప్పు. నా దిగులు మర్చిపోవడానికి మిమ్మల్ని కష్టపెట్టాను. మీ దిగులుకి నేనే కారణం. నాకు చిన్న సందేహం. మీలాంటి మగాళ్ళు దిగులు వల్ల తాగి అంటారు. మాలాంటి ఆడవాళ్ళకి దిగులుంటే ఏం తాగాలి? విషమా? మేడం, నా గౌరవం మర్యాద కాపాడుకోవాలని ఇంటికొచ్చాను. దానివల్ల ఏమైంది? ఒక పిల్ల తల్లికి దూరం అయింది. రాత్రి జరిగిన సంఘటన చూసి ఆ పిల్ల ఏమవుతుందోనని భయంగా ఉంది.
ఆ పసిపిల్ల ఫ్యూచర్ కోసమని నా నిర్ణయం మార్చుకుని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇటు చూడండి, నాకున్న మనసులో దిగులు కోసం తాగానే తప్ప నేను తాగుబోతుగా మారాలని మాత్రం తాగలేదు. ఒకటి మటుకు చెప్తున్నాను వినండి. నా మీదున్న అభిమానం వల్ల నా కూతురు భవిష్యత్తు బాగుండాలన్న కోరికతోటి మీరిక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకోవచ్చు. కానీ ఆ అభాండం రావడానికి కారణం నేనేనన్న దిగులుతో అణువణువు నేను చావలేను. మీ సంతోషం కోసం ఈ ఇంట్లో ఉండాలని మిమ్మల్ని నేను బలవంతం చేయను. కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా అందరికీ అబద్ధాలు చెప్పి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయిందే నా భార్య. దాని నోటితో మిమ్మల్ని ఊళ్ళో వాళ్ల ముందు ఉత్తమురాలని నిరూపించాలి. అంతవరకు నా ప్రాణం పోయినా సరే మీరు ఇంట్లోంచి బయటకెళ్ళడానికి నేను ఒప్పుకోను. అయినా మీరు వెళ్ళాలి అనుకుంటే నా శవం దాటి వెళ్ళండి. నేనేమనుకుంటున్నానంటే శారద నా ఉద్యోగానికి ఎసరు పెట్టిందని. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నీ చెల్లెలు కాపరానికి ఎసరు పెట్టిందని. నీ కోట్లో ఉద్యోగం మానేసి నీ బావ వేరే కోట్లో చేరాడు. అవునా? అదేం అడుగుతావులే. హైదరాబాద్లో వాళ్ళు, సికింద్రాబాద్లో వాళ్ళు పట్టు చీరల కోసం క్యాష్ ఇచ్చి వీడితో తెప్పించుకుంటున్నారా? నిజంగానా? చూస్తుంటే ఇంకొన్నాళ్ళు నీ కొట్టే కొనేసేటట్టున్నాడు రా. వాడు ఎలా కొనుక్కుంటాడో నేను చూస్తాను.
నిన్ను మటుకు ఎందుకు కొట్టలేదంటే ఆ నలుగురు రౌడీ వెధవల్ని హాస్పిటల్లో చేర్చడానికి ఒకరు ఉండాలిగా, అందుకో. ఎక్స్క్యూజ్ మీ, మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది మేడం. నాకు ట్రాన్స్ఫర్ అవును, చదివి చూడండి మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, నేను ఇక్కడికి వచ్చి 3 నెలలే అయింది. అంతలోనే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. మీరు వివాహమైన మురళి అనే అతనితో ఇల్లీగల్గా కాపురం చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది మన బ్యాంకు కస్టమర్స్కి తెలిస్తే మన బ్యాంక్ పేరు పోతుంది. అందువల్లే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. సార్, నా వర్క్ లో ఏదైనా తప్పుంటే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాను. ఇది ఎవరో అల్లిన కట్టు కదా, దానికోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నారే. ఎవరో వాళ్ళని కట్టుకథ కాదమ్మా, మురళి భార్య వత్సలే రిపోర్ట్ చేసింది తెలుసా. అందువల్లే. సారీ సార్, దీన్ని యాక్సెప్ట్ చేయలేదంటే బ్యాంక్ రూల్స్ ప్రకారం నా ఉద్యోగమే పోతుంది. యాక్సెప్ట్ చేస్తే నా గౌరవమే పోతుంది. ఐ రిజైన్ మై జాబ్. ఇదిగోనయ్యా, మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. రాముడు లేని అయోధ్య, మురళి లేని ఈ కొట్టు బాగుపడదు. మురళి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీరి తిరిగి తను ఈ కొట్టుకు వచ్చే వరకు మీరెక్కడైనా వేరే పని చూసుకోండి. మీకు రావాల్సిన డబ్బు నేను ఇస్తాను. త్యాగయ్య, వీళ్ళు చెప్పాలనుకున్నది నన్ను చెప్పమంటావా? చెప్పండి. ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నావే, కొంచెం బుద్ధిని ఖర్చు చేసి మీ అమ్మాయిని మొగుడు దగ్గరికి పంపించలేరా? మాణిక్యం, చెప్పు తీసుకొట్టినట్టు ఒక మాట చెప్పావు. నా బుద్ధినేగా ఖర్చు చేయాల్సింది. అందులో ఏముంది, అలాగే చేస్తా. గుడ్డు పగలగొడితేనే ఆమ్లెట్ వెయ్యగలం, నిర్ణయం తీసుకుంటేనే ఏదైనా చేయగలం. తెలుసో తెలియకో పూలందేవి లాంటి పెళ్ళాన్ని కట్టుకొని నే పడే అవస్తుందే. దానికి 2 పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా దాని మాదిరిగానే ఉన్నారు. బాధ్యత తెలిసేటట్టు పెంచకుండగా వాళ్ళని పెంకిగా పెంచింది. ఏమైనా చెప్పండి వాండ్ర గారు, మీరు మీ భార్యతో ఉండడమే మంచిది. అల్లుడు, నేను ఇలా ఉంటేనే నా విలువ ఆ ముగ్గురికి తెలుస్తుంది. అప్పుడే దాని కూతుర్ని నీ దగ్గరికి పంపిస్తుంది. ఎలా ఉంది నా టెక్నిక్? సహించలేకపోతున్నా. సహించలేకనే నేను ఇక్కడికి వచ్చా. టిఫిన్ ఎదురుగుండా పెట్టుకొని వాళ్ళ గురించి మాటలేంటి? అబ్బా, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఏ మిగ్లి. ఏ అల్లుడు? ఏంటి వాండ్ర గారు? ఈ రాయించుకునే ఆఫీస్ ఎక్కడా? ఏది? డాక్యుమెంటా? అదెందుకు? ఈ మల్లెపూ లాంటి ఇడ్లీకి, కొత్తిమీర చట్నీకి నా ఆస్తి మొత్తం రాసిద్దాం అనుకుంటున్నా. ఎందుకలా అంటున్నారు? నా పెళ్ళం పూలందే ఉందే, అది చేసి పెట్టే కూరలకి, సాంబారుకి నా నాలుగు చచ్చిపోయిందమ్మా. అప్పుడు కడుపు నిండా తినండి. తినకుండా వదులుతానా? నువ్వు తిను. తాతా, ఎవరు? ఆంటీ ఇంతకన్నా బాగా చేస్తుంది. ఆ? శారదా, నీకు స్కూల్ టైం అవ్వలేదా? మీరు తింటూ ఉండని, నేను తన స్కూల్లో డ్రాప్ చేసి తీసుకెళ్ళి వెళ్ళరా. రమ్మరా. ఏమయ్యా అల్లుడు, ఇది చూస్తుంటే పాప తనతోనే ఉండేట్టుందే. కన్న కూతుర్ని పట్టుకుని ఇలా అడుగుతున్నావే? అడుగుతా. ఇది మొగుణ్ణి కూతుర్ని వదిలేసి బంగళాలో ఏసీ రూమ్లో పడుకుంటున్నది. అల్లుడేమో పడుకోవడానికి స్థలం లేక బయట అరుగు మీద పడుకుంటున్నాడు. అతను ఎలా పోతే నాకెందుకుటా? అది సర్లే, నువ్వు కన్నావే ఆ పిల్లని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఆ పిల్ల ఎలా ఉందని నన్ను అడిగావా? అసలు నువ్వు అబాండం వేసావే శారద, తన పిల్లని ఎంత గారాబంగా చూసుకుంటుందో తెలుసా? ఏ ముసలాయనా, కాకిలా అరవకు. ఇప్పుడు ఇంతకీ ఏం చేయమంటావు? ఏం చెయ్యాలా? అతి త్వరలో మీ కబురు వస్తే అందరూ కలిసి మీ చెల్లెల్ని తీసుకెళ్లి దంపతులకి ఆశీర్వాదం ఇప్పించండి. పోనీ. పూలు తెచ్చి బొట్టు పెట్టవచ్చానమ్మా, ఉన్న గంటి నీపై బట అల్లుకోనా. అందమైన నా ప్రేమ దేవతకు అందమైనవు కవిత రాయనా. పూలు తెచ్చి
బొట్టు పెట్టవచ్చానమ్మా పున్నగంటి పాట నాపై అల్లుకోరా. నూరాకపోతే మణికాంతులేలా దయచేసి నావే కళ్యాణిలాగా నన్ను వలచేద పంచిన మహారాజులు తమరు, ఇరు మనసులు జత కలిసి ఆడాలి కథలు. మేఘం సంతోషించి మాసం ఆనందించి పూల వర్షం కురిస్తే మల్లె పందిరేసి మంచు గాలిలోన నన్ను నువ్వు వర్ణించగా. ఆశలన్నీ కూడి పూల మాల చేసి ఆనంద పూజ చేసేయనా పూలు తెచ్చి బొట్టు పెట్టవచ్చానమ్మా పున్నగంటి పాట నాపై అల్లుకోరా. అందమైన నా ప్రేమ దేవతకు అందమైనవు కవిత రాయనా పూలు తెచ్చి బొట్టు పెట్టవచ్చానమ్మా పున్నగంటి నాపై పాట అల్లుకోరా. కస్తూరి మాలై నిన్ను అల్లుకుంటా, నా అంద చందం నీ సొంతమంట. నువ్వు నాకని మది పలికెను విడువని జత కానా జరిగేను దిన దినముల ఒక నాటకమిదిలే నిరంతరం ఇంకా మళ్ళీ మళ్ళీ అలా సేద తీర్చుకుందునే. కట్టే అంతఃపురం పట్టే ఓడి పూరం ఆటకింక పట్టమే ఇంతకన్నా ఇంకా ఆశ లేదు అంటాం, ఈ జన్మకి ఇంకా చాలునయ్యా. పూలు తెచ్చి బొట్టు పెట్టవచ్చానమ్మా పున్నగంటి పాట నాపై అల్లుకోరా. అందమైన నా ప్రేమ దేవతకు అందమైనవు కవిత రాయనా పూలు తెచ్చి బొట్టు పెట్టవచ్చానమ్మా పున్నగంటి పాట నాపై అల్లుకోరా. నో, నా మొగుడిని నీకు వదిలిపెట్టను, నా మొగుడిని నీకు వదిలిపెట్టను, నా మొగుడిని నీకు ఏంటది వదిలిపెట్టను. వదిలిపెట్టను వదిలిపెట్టను అని ఇక్కడంటుంటే ప్రయోజనం ఏంటి? ఇటు చూడు, ఆ శారదని ఇప్పుడు నీ కూతురు ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నది. అమ్మ అని పిలిచే లోపల వెళ్ళి కాపురం సరి చేసుకో, లేదా తన అమ్మ అవుతుంది, నువ్వు ఆంటీ అవుతావు. తొందరగా పెట్టి తీసుకొని వెళ్ళు. నేనెందుకు పెట్టుకుని వెళ్ళడం? దాన్ని ఇంట్లోంచి వెళ్ళేటట్టు చేస్తాను. ఎప్పుడు లేంది నా మీద ఎందుకు నీకు ఇంత ప్రేమ వచ్చింది? నాకు నీ మీద ఎప్పుడూ సెపరేట్ ప్రేమ. మరెందుకు నన్ను వదిలిపెట్టెళ్ళా? అదా, మీ నాన్న మీద కోపంతో వెళ్ళిపోయాను. మరి ఇప్పుడెందుకు వచ్చావు? అదెందుకు అడుగుతావులే, పెద్దవాళ్ళ వల్ల మీ నాన్నతో మాట్లాడలేకపోతున్నా, నీతోనే మాట్లాడదామని వచ్చా. మాట్లాడతావా? చెప్పు చూద్దాం. నువ్విప్పుడేం చేస్తావంటే తిన్నగా ఇంటికి వెళ్ళు, డాడీ దగ్గరికి వెళ్ళి నాకు ఆంటీ నచ్చలేదు, మమ్మీని తీసుకొస్తేనే భోంచేస్తానని మొండి చెయ్యి. అర్థమైందా? ఏం చెప్తావు? డాడీ ఆంటీని బయటికి పంపించి అమ్మని తీసుకొస్తేనే నేను అన్నం తింటాను, ఆ విధంగా నువ్వు చెప్పావని నేను డాడీకి చెప్తాను. నమస్కారం ఆ, అన్నగారు. రాలుడు రా. నా భార్యతో ఒంటరిగా మాట్లాడాలి.
ఏంటల్లుడు ఇది? నీ భార్య దగ్గర మాట్లాడడానికి నువ్వెవరిని అడగాలి? వెళ్ళు, ఒంటరిగా మాట్లాడతానే ఒక నిర్ణయానికి వస్తారు. పర్వాలేదే, నీ కూతురికి బుద్ధి రాకపోయినా నీకన్నా బుద్ధొచ్చింది. హ, వచ్చింది కాబట్టి వచ్చానే. రాలుడు, తలుపేసింది చూస్తుంటే నా కూతుర్ని లైన్లో పెట్టినట్టుందే. ఎప్పుడు తీసుకెళ్తావు? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే తీసుకెళ్తా. దాని సొంత వాళ్ళని వదిలేయమనండి. అది పిలిచినా మేము వస్తామా ఏంటి? దాని సొంత వాళ్ళు అన్నది మిమ్మల్ని కాదు, మరెవరు? దానికున్న అహంకారం, అహంభావం, మొండితనం, చుప్పనత్తనం, వాటన్నింటినీ తీసుకురావద్దంటున్నా. వాటికి నేను అన్నం పెట్టలేను. వాటిని వదిలేస్తే దాన్ని తీసుకుపోతాను. ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేసా? నా కూతురు ఈ విధంగా కొడతావా? నువ్వు రావే. చూసారా ఈ ఘోరాన్ని? చూసారా? పువ్వులా పెంచిన నా కూతుర్ని వాడెలా కొట్టాడో చూసారా? నువ్వు మనిషివా పశువా? నేను అప్పుడే చెప్పానా నాకు అనుమానంగా ఉందని? ఇప్పుడే ఉంటావు నాన్న. ఇదే విధంగా నీ చెల్లెల్ని నేను కూడా కొడితే నువ్వు ఊరుకుంటావా? చెప్పరా? ఉండ్రా. ఏ అల్లుడు, నా కూతురు ఎన్ని తప్పులు చేసినా ఈ విధంగా కొడతావా? ఈ ఇంట్లో నిన్ను అందరూ అలక్ష్యంగా చూస్తున్నా నేనొక్కడనేగా మర్యాదగా గౌరవంగా చూస్తున్నది. అదంతా నాశనం చేశావే. ఎందుకని కొట్టావు చెప్పు? వాడు మనిషి అయితేగా. చిని, ఇటు చూడండి. అందరూ చూశారుగా, నీ కూతుర్ని నేను కొట్టినందుకు అందరికీ కోపం వచ్చిందే. ఈ పసిపిల్లని మీ కూతురు ఏ విధంగా కొట్టింది అది చూసి నా మనసు ఎంత బాధపడి ఉంటుంది. ఎలా ఊరుకుంటాను? ఇప్పుడు మీరడిగిన మాట నేను అడుగుతున్నాను. మీరు కన్నది మనిషినా లేక పశువునా? చాలా ఆపండి. ఆ పిల్లని 10 నెలలు మోసి కన్నదాన్ని, దాన్ని కొట్టే హక్కు నాకు లేదా? ఏయ్, ఏంటి పెద్ద హక్కు? నువ్వు కన్నందుకు తనెప్పుడూ ఆనందించలేదే. అదొక శిక్షగా అనుకుంటున్నది. ఇది పుట్టినప్పటి నుంచి ఏనాడైనా ఒక్కరోజు ఆకలి తీరేంత వరకు పాలిచ్చావా? జో కొట్టి నిద్రపుచ్చావా? ఏదో అందరూ చేరుస్తున్నారని స్కూల్లో చేర్పించావే తప్ప ఏనాడైనా దాన్ని కన్న కూతురుగా చూసావే నువ్వు? కన్నంత మాత్రాన తల్లి కాలేదే. దాని జీవితాన్ని గుర్తుపెట్టుకుని పెంచుతుందే ఆవిడే కన్న తల్లి. తల్లికుండాల్సిన లక్షణాలే నీకు హక్కుల గురించి మాట్లాడే అర్హతే లేదు. ఇదిగో చూడు, ఇక మీదట నా కూతుర్ని హక్కు పేరుతో కొట్టడమే కాదు, నువ్వు దీన్ని చూడటానికి కూడా నేను ఒప్పుకోను. శారదా, శారదా, శారదా. బొమ్మిక్కడ పడేసి శారద ఎక్కడికి వెళ్ళుంటుంది? శారద ఎక్కడైనా చూసారా? శారద ఆడుకోవడానికి వచ్చిందా? లేదే. శారద వచ్చిందా? ఇక్కడికి రాలేదమ్మా. శారదను చూసారా? లేదమ్మా. లేదా
శారదను ఎక్కడన్నా చూసారా? లేదమ్మా. ఇక్కడే ఆడుకుంటూ ఉంది. నువ్వు పిల్లల కంటే పిల్లల బాధ్యత తెలిసేది, అందుకే నీకు ఇంత అలస్యం. ఎవరో కొన్నారు కదా, నీకేం తెలుస్తుంది? చాలే, కన్న తల్లి కన్నా ఈవిడికే ఆ పిల్ల మీద ప్రేమ ఎక్కువ. అవును, ప్రేమ అంట ప్రేమ. నోరు మూసుకొని వెళ్ళండి. శారద ఎక్కడ కనపడట్లేదు. నువ్వేం దిగులు పడకమ్మా, అమ్మాయి ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది. మురళికి ఫోన్ చేస్తాను, ఎలాగైనా కనుక్కుందాం. దిగులు పడకుండా ఇంట్లోకి వెళ్ళమ్మా. అలాగే. రాలుడు రా. పాప ఇక్కడికి వచ్చిందా? అమ్మాయ్యా ఇక్కడికి రాలేదే, ఏమైంది? ఏం లేదు, ఆడుకుంటున్న పాప కనబడలేదు. ఆ? ఏంటి, నా కూతురు కనిపించట్లేదా? నా కూతురు నేను చేసావు. ఏం చేస్తుంటాడో నాకు తెలుసు వత్సలా. ఒక ముఖ్య ప్రకటన. శారద అనే 3 ఏళ్ల పాప నిన్నటి నుంచి కనపడటం లేదు. కనపడకుండా పోయిన అమ్మాయి గులాబీ రంగు, తెల్ల పువ్వుల గౌను, తెల్ల రంగు చెప్పులు వేసుకుంది. పిల్లని గురించి వివరాలు తెలిస్తే వెంటనే తెలియపరచాల్సిన అడ్రస్ 64 వెంగళరావు నగర్, హైదరాబాద్. నువ్వేనా శారదంటే? అవును. అమ్మాయి దొరికిందా? లేదు, ఆ పిల్లను నువ్వు చంపావని మా కంప్లైంట్ వచ్చింది. శారద ఏమంటున్నారండి? నాకు దానికి ఏమిటి? స్టేషన్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. అరే రావమ్మా అంటుంటే. జీప్లో ఎక్కువ. ఆ పిల్ల తండ్రికి నీకు అక్రమ సంబంధం ఉందని, దానికి ఆ అమ్మాయి అడ్డంగా ఉందని, అందుకే ఆ అమ్మాయి నువ్వే చంపావని వత్సల వాళ్ళ నాన్న, అన్నయ్య కంప్లైంట్ ఇచ్చారు. శుద్ధ అబద్ధం సార్. నా కూతుర్ని తన సొంత కూతురుగా చూసుకుంది. కన్న కూతురు తన మీద కన్నా ఈవిడ మీద ప్రేమ పెంచుకుందన్న ఈర్ష్యతో వాళ్ళు కావాలనే తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. నాకు తెలుసు సార్, నా కూతురు చనిపోయి ఉండదు. తనెక్కడో తప్పిపోయి ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మిస్టర్ మురళి, ఆధారం లేకుండా మేమేమి మాట్లాడాం. కానిస్టేబుల్. ఎస్ సార్. అమ్మాయి కనిపించకుండా పోయిన రోజు వేసుకున్న డ్రెస్ ఇదే కదా? అవును. ఆ అమ్మాయి చేతికి వేసుకున్న గాజులు ఇవేగా? అవును. ఇవి ఆ అమ్మాయి వేసుకున్న షూసేగా? ఈ 3 సముద్రంలో చేపలు పట్టుకునే వాళ్ళకి దొరికాయి. కాదు, నేను కాదు. శారద చావలేదు, చావలేదు. శారద మీద నేనెంత తనని నేను లేదు మురళి, నేను చెప్పలేదు. నేను నీ కూతుర్ని. నన్ను నమ్ము మురళి, ప్లీజ్ నన్ను నమ్మండి. నేను మురళినొచ్చాను. నా మొహం నువ్వు ఎందుకు చూడటం లేదో నాకు అర్థమైంది. గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళు నీచంగా చూడటానికి ఇతను కారణమయ్యాడని. విశ్వాసం లేని ఈ మనిషి మొహం చూడటానికి అసహ్యసే కదూ నన్ను చూడటం లేదు. లేదు మురళి, లేదు. నీకు విశ్వాసం లేదని నేనొక్కదాన్నే కాదు, ఈ లోకంలో పుట్టిన పక్షి, పురుగు నుంచి మృగం, మనుషుల వరకు ఎవరూ చెప్పలేరు. అవసరం తీరిన తర్వాత వాళ్ళని మర్చిపోయే ఈ కాలంలో మీ కృషితో, మీ సామర్థ్యంతో పైకొచ్చారే. మీ అంతస్తు కారణం నేనిచ్చిన కుట్టు మిషన్ని అనుకుని మీ జీవితాన్ని నాకు పంచాలనుకున్నారే. ఆ ఒక్కటి చాలదా? నేను మిమ్మల్ని అనుమానిస్తానా? నా మీద మీరు పెంచుకుంది ప్రేమైతే, మీ మీద నేను పెంచుకుంది భక్తి. పొరపాటున వత్సల సందేహపడచ్చు, కానీ దేవుడు సందేహపడతాడా? నా మర్యాదని కాపాడుకోవడం కోసం మీ ఇంట్లోకి వచ్చి మీ సంతోషాన్ని చెడగొట్టిందే కాక ఇప్పుడు మీ కూతురు దూరం అవడానికి కారణమయ్యాను. ఆ తప్పు చేశానని మీ ముందు నిలబట్టడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను. మురళి, ఇప్పటి వరకు నిన్నే సాయం నేను అడగలేదు. ఇవాళ చెయ్యెత్తి మొక్కు తొడుగుతున్నా, చేస్తావా? తెలుసు, నీకు జామీన్ ఇప్పించాలి, నిరపరాధిగా నిరూపించాలి, అంతే కదా? వాటికి నేను ఏర్పాట్లు చేసే వచ్చాను. కాదు మురళి, కాదు.
నేను కోరేది ఈ జైలు నుంచి విడుదల కాదు, నా మనసులో ఉన్న బాధ నుంచి విడుదల. మురళి, నేను నీ భార్యను చూడాలి, తీసుకొస్తావా? ఇంత జరగడానికి కారణం అదే. అటువంటి దాని మొహం నేను చూడాలా? లేదు మురళి, ఆడవాడలా భయపడేది కాదు. అవసరం వస్తే భద్రకాళిలా అవుతుంది. నీ భార్యకు అనుమానం వచ్చేట్టు చేసింది నా తప్పే. అందుకోసం నేను తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. ఇప్పుడు నాకు కావాల్సింది నీ కూతురు. నీ కూతురు ప్రాణాలతో ఉంటే అదే చాలు. ఇంట్లో మటుకే కాదు, ఈ లోకాన్ని విడిచి వెళతాను. ఈ ఒక్క మాట విను మురళి, దయచేసి నా కోరిక తీర్చు. మీ పేరేగా వత్సల? అవును, ఎంతవరకు చదువుకున్నారు? బిఎస్సి. మీ ఆయన గారు? 8 వరకు. అంటే బీఎస్సీ వరకు చదివిన నువ్వు 8 వరకు చదివిన అతను ఎందుకు చేసుకున్నావు? మా నాన్న బలవంతంగా చేశాడు. అంటే ఈ వివాహం నీ ఇష్ట ప్రకారం కాలా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇష్టం లేకుండానే అతని కూతురికి తల్లయిందా? చట్ట ప్రకారం తప్పు. ఏదే, నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడటం తప్పు. యువర్ ఆనర్. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ. మీ మొగుడు మీద మీకు ప్రేమ ఎక్కువ. అవును. మీ ఆయన్ని ఆఖరిసారి ఎప్పుడు చూశారు? పోయిన వారం మా ఇంటికి వచ్చి వెళ్లారు. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారా? లేదు, మరి నన్ను గదిలోకి తీసుకెళ్లి పిల్లని ఎందుకు కొట్టావని కొట్టారు. అంటే మీరు కూతుర్ని కొట్టారు? అవును. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆఖరిసారి మీ అమ్మాయిని ఎక్కడ చూశారు? అది చదువుతున్న కాన్వెంట్లో. ఎందుకు వెళ్ళారు? నా భర్తతో కలిసి ఉండటానికి హెల్ప్ చేయమని దాన్ని అడగటానికి వెళ్ళా. అప్పుడు కూడా మీ అమ్మాయి మీద ప్రేమతో పోలేదు. ఆ అమ్మాయిని తండ్రి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పడానికే వెళ్ళారు. అది ఆ అమ్మాయి వెళ్ళలేదు, అందుకే ఆ అమ్మాయిని కొట్టారు. అవును. మొగుడితో కలిసి ఉండటానికి ఆ అమ్మాయి మీకు సాయం చేయలా. నా మాట వింటుందో విందో అని మీకు విరక్తి వచ్చింది. ఆ విరక్తిలో ఆ అమ్మాయిని చంపారు. లేదు, లేదు, నేను చంపలేదు, నేను చంపలేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఒక చిన్న గొడవ కోసం తన కన్న బిడ్డని ఏ తల్లైనా చంపుకుంటుందా? యువర్ ఆనర్, తన కన్నా 8 మంది పిల్లల్ని బావిలోకి తోసేసిన ఆవిడ కూడా ఒక తల్లియే కదండి. ఆ విధంగా ఆ అమ్మాయిని ఈవిడే చంపేసిందనడానికి చాలా ఆధారాలున్నాయి. వాళ్ళని విచారించడానికి కోర్టు అనుమతి ఇవ్వాలి. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. నీ పేరేంటయ్యా? పున్నయ్యండి. ఏం చేస్తుంటావు? చేపలు పట్టుకుంటుంటానండి. ఈ డ్రస్సు, గాజులు, షూసు పోలీస్ స్టేషన్ నువ్వే కదా తీసుకెళ్ళి? అవును, నేనే ఇచ్చానండి. ఎక్కడి నుంచి తీసుకెళ్ళావు? చేపలు పట్టుకుంటుంటే దొరికినాయండి, తెచ్చి ఇచ్చానండి. సరే, సముద్రంలో ఇవి దొరికినప్పుడు పిల్ల కోసం వెతికావా? ఎతికానండి. పక్కన సొరంగం ఉందండి, దానిలో వెళ్ళిపోయి చచ్చిపోయిందేమో అనుకున్నానండి. సరే, నువ్వు వెళ్ళొచ్చు. వాడు అబద్ధం చెప్తున్నాడు. నా బిడ్డ నేను చంపలేదు, నేను చంపలేదు. వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడే అబద్ధం చెప్పట్లేదు, నువ్వే అబద్ధం చెప్తున్నావు. ఆ అమ్మాయిని చంపింది నువ్వే, అదే నిజం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. తను హత్య చేసినట్టు కళ్ళారా చూసిన సాక్షి లేడు. ఊహించుకొని తన్ని హంతకురాలంటే నేను అబ్జెక్ట్ చేస్తాను. మిలాట్, హత్యను కళ్ళారా చూసిన సాక్షి కావాలి అంటే ఎంతో మంది దోషులకి శిక్ష వేయడానికి కుదరదు. అదో అక్కడ కూర్చుందే, ఆమె నువ్వు చూసావా? చూశాను. ఎక్కడ? మా ఎదురింట్లో అద్దుకుండేది. ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది? ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు ఆవిడ మీ ఇంట్లో ఉందో కొంచెం విపులంగా చెప్తావా? నీ చెప్పనా? నీ మొగుడికి ఆవిడికి సంబంధం ఉందని నువ్వు అనుకున్నావు, అవునా కాదా? అవును. వాళ్ళ సంబంధాన్ని మీరు కళ్ళారా చూసారా? లేదు. చూడకుండా ఎలా అనుకున్నారు? ఉన్నదేమో అనుకున్నాను. అంటే మీరు కళ్ళారా చూడకుండా ఊహించుకున్నారు, అవునా? యువర్ ఆనర్, నిరూపించకుండా హత్య చేశామని అనకూడదని ఎక్స్పర్ట్ లాయర్ గారు అన్నారు. కానీ ఆయన క్లయింట్ అదే వ్యూహంతో శారద మీద అభాండం వేయటం వల్ల శారదకు ఊళ్ళో ఉన్న మర్యాద పోయింది, జరగాల్సిన నిశ్చితార్థం కూడా ఆగిపోయింది. యువర్ ఆనర్, ప్రాణాలు తీయటం మాత్రమే హత్య కాదు, గౌరవాన్ని పోగొట్టడం హత్యే. ఈ విధంగా శారద గౌరవ మర్యాదలు పోగొట్టిన ఈవిడ
తన మాట వినకుండా తన సాయం చేయకుండా ఉన్న కూతురిని చంపడం గొప్ప విషయం కాదు. ఆ పిల్ల చనిపోయిందంటానికి కళ్ళారా చూసిన సాక్షులు లేకపోయినా సందర్భ సాక్ష్యాలున్నాయి. యువర్ ఆనర్, ఈవిడికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. జడ్జిమెంట్ రిజర్వ్డ్. విజయం మీద విజయం మొత్తం నాకే వస్తుంది, దాని వల్ల వచ్చే పేరంతా నాకే వస్తుంది. వకీల్ గారు ఆ? కొంచెం ఆగండి. మీ అమ్మాయి మీద మా కోడలు అబాండం వేసిందని దాని జీవితమే నాశనం చేశారే. అమ్మా, ఏమ్మా, ఇంటికి తాళం వేసి నిన్ను వీధిలో నిలబెట్టిన దాన్ని నువ్వు వెనకేసుకొస్తున్నావా? అయ్యా, నన్ను తిట్టినా కొట్టినా అది నా కోడలు కాకుండా పోతుందా? నేను దాని అత్తని కాకుండా పోతానా? ఆ రోజే నా కోడలు మీ అమ్మాయికి క్షమాపణ చెప్పున్నట్టయితే అది సుఖంగా ఉండేది. భార్యాభర్తలిద్దరిని విడిపోయేటట్టు చేశారే. మా కుటుంబం మర్యాదే పోయింది. ఇప్పుడు మీకు చల్లగా ఉందా? మీరు మటుకు బాగుపడతారా? అంత మాట అనకండమ్మా. అమ్మా, ఈయన తన డ్యూటీ తను చేశారు. అబాండం పోవడానికి తను చేయాల్సింది తను చేసింది. ఇందులో తప్పే ఉంది? ఒక పిల్లకి తండ్రిగాను, ఒక ఆడదానికి భర్తగాను నేను చేయాల్సిన డ్యూటీలున్నాయి. అవి చేసే తీరుతాను. శారదని బయటికి తరిమి నా మొగుడు దగ్గరికి నేను వెళదామనుకున్నాను. దేనికోసం నా కూతుర్ని నీకు అప్పచెప్పాను, అది జరిగేటట్టుగా లేదు. ఇప్పుడు నేను జైల్లోకి వెళ్ళేటట్టున్నాను. దయచేసి నా కూతుర్నిచ్చే. సాక్షి దోషి అవటం అనేది చరిత్రలో ఏనాడూ జరగల. నీకేదో జరగబోతుందన్న భయంతో ఇలా అంటున్నావు. నన్ను దెబ్బతీసిన దానికి శిక్ష పడిన తర్వాత నేనే నీ కూతుర్ని తీసుకొచ్చిస్తాను. నువ్వు వెళ్ళు. అనవసరంగా భయపడకు, వెళ్ళు. తొందరగా వేయరా. ఏదో ఒకటి వేయరా. రేయ్, ఎక్కడ్రా వాడు? ఎవరిని అడుగుతున్నావు? తెలీదా? తెలీదు. చెప్పరా, చెప్పరా, చెప్తా. తీసుకొచ్చారు. అది ఈ బంతి కన్నా పెద్ద కథ తల్లి. ఇప్పుడు ఏం చేయమంటా బాస్? వాడిక్కడికి రాకూడదు. ఏం చేస్తారో నాకు తెలీదు. ఓకే ఓకే బాస్.
కనుక ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం హంతకురాలికి
వాళ్ళందరూ ఎక్కడికి ఇప్పుడైనా వచ్చావు, కొండ మీద గుడికి వెళ్తున్నారు, ముహూర్తానికి టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళు. చట్ట ప్రకారం తప్పు. ఏది అడ్వాన్స్ తీసుకొని సగంలో వాయించడం ఆపేయడం. వాయించండి. అదే 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 జడ్జి అదే అదే. ముహూర్తం టైంకి కరెక్ట్ గా వచ్చావు. ఇదిగో గన్నం తీసుకో. అబ్బా ఇప్పుడేనమ్మా నీ మీద గంధం వచ్చి పడ్డది. మంచి శకునం. జరగాల్సింది చూడు పో. ఏంటన్నా దీనికి నువ్వు తోడున్నావా? ఈ ఘోరాన్ని ఆపకుండా నువ్వే చేయిస్తున్నావే. నీకు న్యాయంగా ఉందా? న్యాయమేనా? ఏయ్ ఊరు పేరు లేని వాళ్ళతో నీకు మాటలేమిటయ్యా? గుగ్ల పక్కించుకున్నా చూస్తుంటావేంటి? తాళి నీ బొంద. తాళిని కలసం మీద పెట్టమని నా పెళ్ళానికి ఇచ్చావు కదయ్యా, వెళ్ళి తీసుకో. తెలివి తక్కువ వాళ్ళ ఉన్నాడే. అమ్మా ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఇదంతా? అమ్మా నీ ఇంటికి వచ్చినప్పుడల్లా నాకేదన్నా అయితే నన్ను దగ్గరికి తీసుకుని నా కళ్ళు తుడిచి ఓదర్చేదానివే. నీ చేత్తో నువ్వు అమ్మ తాడికి పసుపు రాస్తున్నావు. అమ్మా ఏంటిదంతా? అమ్మా ఏంటిదంతా? ఏంటమ్మా పంతులు గారు తాలిబొట్టు తీసుకురామంటుంటే నువ్వు ఇలా మాట్లాడకుండా కూర్చున్నావేంటి? త్వరగా తీసుకెళ్ళు. అన్నయ్య నువ్వు కూడా నన్ను. లేదన్నయ్య నేనందరికీ దూరం అయ్యా. ఇక నాకు దిక్కు నా మొగుడే. ఈ ఊళ్ళో వాళ్ళే కాదు, ఈ లోకం ఒక్కడైనా సరే ఈ వివాహం జరగనివ్వను. ఈ వివాహం జరగనివ్వను. ఏమండి? ఏమండి? అరరే రండి. చిని ఈవిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టమ్మా. రాండి. ఏంటి ఆంటీనా? నేను నీకు ఆంటీనా? ఏమండి నా కూతుర్ని మీరు మార్చారు. నా కూతుర్ని కూడా మీరు మార్చేశారే. చిన్నపిల్ల దేవుడు ఒకటే అంటారు. తన మనసులో ఏదన్నా వస్తే దాన్ని ఏ శక్తి మార్చలేదు. ఒక పని చేయండి, అక్షింతలు తీసుకొని అక్కడికెళ్ళి కూర్చోండి. ఇంకొంచెం సేపట్లో వివాహం పూర్తవుతుంది. ఉండి ఆశీర్వదించి భోంచేసి తృప్తిగా వెళ్ళిపోండి. వెళ్ళనండి, నేను వెళ్ళడానికి రాలేదు. మీతో కలిసి ఉండటానికి వచ్చాను. కలిసి ఉండటానికి వచ్చాను. ఆగవే, నాతో నువ్వు కలిసి ఉన్నది పాత కథ. సంతోషంగా నువ్వు ఉండడానికి నీకేం కావాలో అడుగు. ఇక్కడ పెద్దలున్నారు, వాళ్ల ముందే నీకు కావలసినంత డబ్బు నేనిస్తాను. అయ్యయ్యో డబ్బిస్తారా? నాకు అవేమి వద్దండి. నా ఆశల్లో ఒక్కటే, నేను మీతో కలిసి ఉండాలనే స్వార్థంతో బుద్ధి లేకుండా ఈ పని చేశాను. నన్ను క్షమించి ఏలుకోండి. నాకు మీరే కావాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అనేది సూర్యాస్తమైన తర్వాత సూర్య నమస్కారం చేసినట్టే. నీ వల్ల నేను బాధపడ్డవాణ్ణైనా నీకోసం కాకున్నా ఆ పిల్ల కోసమైనా నిన్ను క్షమిస్తాను. కానీ బాధపడ్డది నేనొక్కనే కాదు, నువ్వు సుఖంగా ఉండాలని కోరుకున్నట్టే శారద కూడా సుఖంగా ఉండాలని కోరుకుంది. నీ ఈర్ష్య వల్ల ఆవిడ గౌరవం పోయింది. తనకు జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఊర్లో అందరి దగ్గర గౌరవ ప్రతిష్టలు అన్నీ పోయాయి. నీ దరిద్రపు ఈర్ష్య వల్ల ఆవిడ ఉద్యోగం కూడా పోయింది. దొంగ వెధవలతో చేతులు కలిపి నా కూతుర్ని చంపింది అని అభాండం వేసి ఆవిడ ఫ్యూచర్ ని నాశనం చేశావు కదే పాపాత్మురాలా. ఈ పాపానికి పరిహారం కావద్దా? నీ వల్ల తను అనుభవించిన చిత్రవధకి విమోచన అక్కర్లేదా? చెప్పవే. ఏమండి? నేను మీ గురించి చెప్పింది అబద్ధం. నేను చెప్పింది అబద్ధమే. నా సొంత విషయంలో కలగ చేసుకున్నారా నా నాన్న? తొందరపడి ఎంత తప్పు చేశానో తెలుసుకున్నా. ఇప్పుడు నేను నిజం చెప్తున్నా. నేను 10 నెలలు మోసి కన్న బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా. ఇక్కడున్న వాళ్ళందరి ముందు చెప్తున్నా. మీరు ఉత్తములు, మీరు అమాయకులు. మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఇదంతా చేసింది నేనే. నన్ను క్షమించండి. ఇన్నాళ్ళకి నువ్వు నిజం చెప్పినా
ఈ వివాహాన్ని నువ్వు ఆపలేవు. ఎందుకు ఆపలేరు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీకు సహాయం చేసినా సరే, నా ప్రాణం పోయినా సరే ఈ వివాహం జరగడానికి వీల్లేదు. ఒకవేళ అలా జరిగిందా నా శవం మీద జరగాలి. నా మొగుడిని ఎవ్వరికీ అర్పించను. నా మొగుడు మంచివాడు, నా మొగుడు మంచివాడు. ఇది నువ్వు అనాలనుకున్నా నా మొగుడు మంచివాడు అన్న తలంపు నీకు మటుకే కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఆడదానికి ఉంటుంది. నేను ఈ భూమి మీద పుట్టిందాన్ని. కల్లా కపటం లేని ఆ మనిషిని అలక్ష్యంగా చూసావు, అవమానపరిచావు, అమర్యాద చేశావు. ఆయన గౌరవ ప్రతిష్టల్ని అర్థం చేసుకోవాలి. అటువంటి మంచి మొగుడు నీకు దొరికాడని నువ్వు తెలుసుకోవడం కోసమే నాకు అపనింద వచ్చినా పర్వాలేదనుకుని నేను ఈ నాటకం ఆడాను. నువ్వనుకున్నట్టు నాకు మురళికి జరిగే వివాహం కాదు. కనపడకుండా పోయిన నీ కూతురు దొరకాలని నేను అమ్మను కోరుకున్నాను. దానికోసమే ఇక్కడ జరిపిస్తున్న వివాహం. అర్జుడు భజంత్రీలు భజంత్రీలు స్వరానికి నేను చెప్తా. పీ, 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 పీ. అందరు ఆడవాళ్లకు మంచి మొగుళ్ళు దొరుకుతారు, కానీ మనసున్న వాళ్ళు దొరకరు. మురళి మనసుని ఇంక బాధించద్దు. ఇక మీదన్నా తనకి సుఖాన్నివ్వు.